వల్లభనేని వంశీ మోహన్ గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వరుసగా రెండుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి 2014 2019లో గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచి 2019లో గెలిచిన తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అంటే అధికారికంగా వైసీపీలో చేరనప్పటికీ కూడా నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలతోటే దగ్గరగా ఉండటం, వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనటం, వైసీపీ పార్టీ ఇచ్చేటువంటి పిలుపుకి ఆయన కార్యక్రమాలకు అక్కడ కార్యకర్తలు తరలించడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. 5 ఏళ్ళు గడిచింది. సో సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపునే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు అనేది సమాచారం. అయితే ఎన్నికలకు ముందు గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, కార్యాలయం ముందున్నటువంటి ఒక ఇన్నోవా వెహికల్కు నిప్పు పెట్టడం, అక్కడ టీడీపీ కార్యకర్తలని కొట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు చూసినటువంటి సంఘటనలు. దీనికి సంబంధించే అప్పుడే కేసులు నమోదవటం జరిగింది. ఈ కేసులో వంశీ నేరుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా ఆయన్ని ఇదే కేసులో 71వ నిందితుడిగా పోలీసులు చూపించారు. అంటే A71 అక్యూజ్డ్ నెంబర్ 71గా నమోదు చేశారు. అండ్ ఈయన ప్రేరేపించడం వల్లే కార్యకర్తలు దాడికి దిగారు అనేది పోలీసుల వాదన. అయితే ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి వాళ్ళని కూడా అరెస్టు చేసి రిమాండ్కి పంపించాలనేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అయితే నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్త ఏంటి అంటే వంశీని కూడా పోలీసులు అరెస్టు చేయబోతున్నారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్త. ఈరోజు ఉదయం 4 బృందాలుగా పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు అనేది ఒక సమాచారం. ఏంటి అంటే హైదరాబాద్ నుంచి వంశీని అరెస్టు చేసి తీసుకువస్తారు అనేది ఒక వాదన అయితే, లేదు 41A CRPC నోటీసులు ఇచ్చి వదిలేస్తారు అనేది మరొక వాదన. ఓవరాల్గా ఈయన అరెస్టు చేస్తారా లేదా అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే ఆయన అసలు ఇండియాలోనే లేడు, అమెరికా వెళ్ళిపోయారనేది మరొక వాదన. ఓవరాల్గా అసలు సీన్ ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియనప్పటికీ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు యూసఫ్ పఠాన్, రమేష్ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి దగ్గర నుంచి వంశీ సమాచారాన్ని రాబట్టబోతున్నారు అనేది ఒక అంశం. సో ప్రజెంట్ హైదరాబాద్లో వంశీ ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేటువంటి విషయాలు తెలియదు. సో కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి సమాచారం అసలు హైదరాబాద్లో ఉన్నారా లేరా, లేదా గన్నవరంలో ఉన్నారా, అసలు అమెరికా వెళ్ళారా, అసలు ఈ డీటెయిల్స్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేపడుతున్నారనేది ఒక వార్త అయితే, లేదు ఆయన ఈరోజు ఉదయమే గన్నవరం రావటం జరిగింది. గన్నవరంలోని ఆయన నివాసం దగ్గరే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు, ఆల్రెడీ అరెస్టు చేశారు. అయితే వంశీ అరెస్టు విషయం బయటకు తెలిస్తే గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది అనేటువంటి గొడవలు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా వంశీ అనుచరులను మాత్రమే అరెస్టు చేశాము, వంశీ గురించి ఇంకా వెతుకుతున్నాము అని చెప్తున్నారని, వాస్తవానికి వంశీని ఆల్రెడీ అరెస్టు చేశారు అని సోషల్ మీడియాలో మరొక రకమైనటువంటి వార్తలు కూడా నడుస్తున్నాయి. వరకు వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా అనేటువంటి విషయం మీద అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే పోలీసులు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇది పరిస్థితి.